ఆన్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, లేజర్ కటింగ్ డబుల్ లేయర్. లేజర్ కటింగ్లో సింగిల్ లేయర్ కూడా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని క్లిక్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది ఏంటంటే ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే డబుల్ లేయర్ అనేది మనం తీసేసుకున్నాము. ప్యాటర్న్స్ మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇవి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అంటే ఫ్రంట్ అనేది మనం క్రాస్ కటింగ్ చేసేసుకుంటాము, అందుకే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో వచ్చేసింది. ఇది స్లీవ్ పార్ట్ అనమాట. ఇది బాటమ్ బెల్ట్. దీంట్లో మనం సపరేట్గా ఫ్యూజింగ్ పేపర్ కట్ చేసేసుకుంటారు, అంటే నెక్స్ట్ కోసం అది కూడా మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లోనే వస్తుంది. అంటే కంప్లీట్ ప్యాటర్న్స్ అన్ని ఇక్కడనే వచ్చేసాయి. అసలు మీకు సీజర్తో ఏమి పని ఉండదు. ప్యాటర్న్స్ అనేది తీసుకున్న తర్వాత డైరెక్ట్ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మళ్ళీ నాచెస్ ఏవైతే ఉంటాయో నాచెస్ కూడా ప్యాటర్న్స్లో ఇక్కడే కట్ అయ్యి వస్తాయి. అంటే ఎక్స్ట్రా ఏదైతే తీసేసుకుంటామో ఆ ఎక్స్ట్రా ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనితో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి కస్టమర్ ఎంతైతే ఫ్యాబ్రిక్ ఇస్తారో ఆ ఫ్యాబ్రిక్కి డిపెండ్ అయ్యి మనం ఈ మెషిన్లో సెట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మెషిన్లో ఏంటంటే ఇది వర్కింగ్ ఏరియా వచ్చేసి 50 ఇంచెస్ బై 36 ఇంచెస్లో ఉంటుంది. అంటే బ్లౌజెసే కాకుండా లెహెంగాస్ కూడా ఉన్నా ఈజీగా మీరు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఫోల్డింగ్ పెట్టేసుకుంటే ఏంటంటే ఏదైతే విడ్త్ వాయిస్లో ఉంటుందో అది కూడా వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది, అంటే ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకున్నాము. దీంట్లో ఏంటంటే మనకి ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న వాళ్ళ దగ్గర మన దగ్గర ప్రింటర్ మెషిన్ అవైలబుల్ ఉంటుంది. ఆ మెషిన్ కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. ప్రింటర్ మెషిన్ అనేది ఇక్కడ చూసేసుకోవచ్చు. మనకి దీంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ అనేవి A3 సైజ్ పేపర్ అనేవి దీంట్లో ఉంటాయి. దీంట్లో నుంచి మనకి ప్రింట్ అయ్యి వస్తుందన్నమాట. ఆ ప్యాటర్న్స్ కూడా మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. ప్రింటింగ్ అయిన ప్యాటర్న్స్ ఇవి బ్లౌజ్వి. బ్లౌజ్లో కూడా ఏంటంటే మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే ఇది స్లీవ్ పార్ట్ అనమాట. లాస్ట్కి బాటంలో వచ్చింది మనకి ఏంటంటే బాటమ్ బెల్ట్ వచ్చేస్తుంది. కంప్లీట్ పీసెస్ అనేవి మనకి ఇక్కడ వచ్చేస్తాయి. దీనికి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అంటే సీమ్ అలవెన్స్ ఏదైతే తీసుకుంటారో ఆ సీమ్ అలవెన్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. షోల్డర్ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా తీసుకుంటామో ఆ ఎక్స్ట్రా కూడా మనకి ఇక్కడ వస్తుంది. అంటే కస్టమర్ మెజర్మెంట్స్ ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో ఆ డాటా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ వస్తుంది, వాళ్ళ ఆర్డర్ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్యాటర్న్స్ అనేవి మెయిన్గా ఇప్పుడు అందరికీ డౌట్స్ ఉండేది ఏంటంటే ఈ పేపర్ అనేది చిన్నగా ఉంది, దీంట్లో బ్లౌజ్ వచ్చేసింది, బట్ లెహెంగాస్, కుర్తీస్ ఉన్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే పేపర్స్ అనేవి సపరేట్గా వస్తాయి. దాన్ని మనం జాయిన్ చేసేసుకొని స్టిక్ చేసేసి ఫ్యాబ్రిక్ మీద పెట్టి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇదేంటంటే తక్కువ బడ్జెట్ నుంచి వచ్చేస్తుంది అనమాట. దీంతో ఏదైతే క్యాటలాగ్ చెప్పానో ఆ క్యాటలాగ్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తామో దీంట్లో అన్ని మెజర్మెంట్స్ మనం చూసేసుకోవచ్చు. అంటే చూడీదార్, బ్లౌజ్, మళ్ళీ దాంట్లో ఏంటంటే కిడ్స్ వేర్ కూడా సపరేట్గా ఉంటుంది. మళ్ళీ మెజర్మెంట్స్ అనేది దీంట్లో మెన్స్ వేర్వి కూడా క్యాటలాగ్లో ఉన్నాయి. మెన్స్ వేర్ది ప్యాంట్స్ అవన్నీ చూసేసుకోవచ్చు. ఇలా ఏంటంటే 2 మెషిన్స్ చూసేసుకున్నారు కదా. దీంట్లో ఏంది మీరు విజిట్ చేసి కంప్లీట్గా డెమో కూడా తీసేసుకోవచ్చు. లేదా విజిట్ చేసి అంత కూడా టైం లేదు అంటే మన దగ్గర ఏంటంటే మీకు ఆన్లైన్ డెమో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే ఇది హైదరాబాద్ వచ్చేసి మాది హెడ్ ఆఫీస్ కాకుండా మావి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ మావి బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి కంప్లీట్గా డెమో చూసుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే మీరు తీసుకునే మెషిన్కి మేము ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ బజాజ్ కార్డు ఉంది అన్న చెక్ చేసి చెప్తాము. లేదు మీరు బ్యాంక్ లోన్ త్రూ వెళ్తారంటే తీసుకునే మెషిన్ మీద కొటేషన్ వేసి ఇస్తాము. అది తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్ త్రూ వస్తుంది. మీరు ప్రింటర్ మెషిన్ తీసుకున్నా లేదా లేజర్ కటింగ్ మెషిన్ తీసుకున్నా మా పర్సన్ మీ దగ్గర విజిట్ చేస్తారు. దీని ట్రైనింగ్ అనేది మీ దగ్గరకే వచ్చి ఇస్తారు అనమాట. ట్రైనింగ్ అదంతా ఫ్రీ ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము.